ఇందులో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ 2 కాయిన్స్ రన్ అవుతున్నాయి. ఏబిసి ఎంఎన్సి ట్రేడింగ్ చేసుకొని కాయిన్స్ కొనడం అమ్మడం చేసుకోవచ్చు. ఇది ఫ్రీ, దీనికి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సినటువంటి అవకాశం లేదు. అయితే ఒక అమౌంట్ ద్వారా $2,000 అమౌంట్ ద్వారా $20 వస్తాయి. $20 పెట్టుబడితో మనము ఎప్పుడైతే 20 ఎంఎన్సి కొని కంపెనీలో సబ్స్క్రైబ్ చేసుకుంటామో మనకు కంపెనీ 2 రకాల నాన్ వర్కింగ్ ఇన్కమ్, వర్కింగ్ ఇన్కమ్ అనేటువంటివి 2 రకాల ఇన్కమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి చెప్తాను సార్. మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడైతే $1,900 పే చేసి $20తో ఎప్పుడైతే ఎంఎన్సి సబ్స్క్రైబ్ చేసుకుంటామో వెంటనే అట్ ద టైం మన అకౌంట్ లో 20 కేబీసీ కాయిన్స్ పడిపోతాయి సార్. ఇప్పుడు కేబీసీ కాయిన్ ప్రజెంట్ రేటు ₹2 ఉంది. తర్వాత రెండో బెనిఫిట్ ఏంటంటే 20 ఎంఎన్సి కాయిన్స్ నెలకు ఒకటిలాగా మనకు కంపెనీ 20 నెలలు ఎంఎన్సి కాయిన్ నెలకు ఒకటిలాగా 20 నెలలు ఇస్తుంది సార్. ఈ కాయిన్స్ పైన ఇచ్చినటువంటి 20 కేబీసీ కాయిన్స్ కానీ నెలకు ఒకటి వచ్చేటువంటి ఎంఎన్సి కాయిన్స్ కానీ ఎనీ టైం సార్ 24/7 ఏ టైంలో అయినా మనము ఈ కాయిన్స్ ను అమ్ముకొని క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కాబట్టి 24/7 సార్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా విత్డ్రా పెట్టుకోవచ్చు, ఎలాంటి కండిషన్స్ లేవు. అలాగనే మూడో ఇన్కమ్ ఏంటంటే ఎయిర్ డ్రాప్ ఇన్కమ్స్ సార్. ఇది మనది మోనెక్స్ అనేటువంటి కంపెనీలో దాదాపుగా ఇప్పటి వరకు 90,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కొత్త కాయిన్స్ భవిష్యత్తులో మరియు ఇప్పుడు రెడీగా 10 కాయిన్స్ కొత్త కాయిన్స్ ఉన్నాయని ఎండి గారు చెప్పడం జరిగింది. ఆ కాయిన్స్ ఏవైనా కానీ ఇక్కడ పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన మోనెక్స్ కు గేట్ ఫీజ్ కింద కొన్ని కాయిన్స్ కానీ లేకుంటే కానీ సమ్ అమౌంట్ కానీ పే చేయడం జరుగుతుంది. మనమే మన యొక్క ఎంఎన్సి కాయిన్ ని బిట్మార్ట్ అనే ఎక్స్చేంజ్ లో మనము పెట్టేటప్పుడు అమ్మకానికి అక్కడ మనం కూడా ఫీజ్ బిట్మార్ట్ కట్టడం జరిగింది. ఆ విధంగా మనకు మోనెక్స్ కంపెనీకి కూడా కొత్త కాయిన్స్ ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళు గేట్ ఫీజు కడతారు. అట్లాంటి గేట్ ఫీజు లో వచ్చినటువంటి ఇన్కమ్ లో మనకు 70% మనకే కంపెనీ పంచుతుంది. తర్వాత 30% కంపెనీ మాత్రమే తీసుకుంటుంది. ఇది ఒక బెనిఫిట్ సార్. మెయిన్ 4వ ఇన్కమ్ సార్ ప్యాసివ్ ఇన్కమ్ అని అంటున్నారు సార్. దీనికి ఈ మధ్య రాయల్టీ ఇన్కమ్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటిది చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది సార్. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్యాసివ్ ఇన్కమ్ కింద మనము సబ్స్క్రైబ్ అయిన తర్వాత మన కింద కంపెనీ 4 ఐడీలను వేసి ఎక్కడైనా కానీ వరల్డ్ ఎవరు ఎక్కడ జాయిన్ అయినా కూడా మన కింద 4 ఐడీలను వేసి ఒక్కొక్కరికి $0.5 లెక్క ఫస్ట్ లెవెల్ ఫిల్అప్ చేసి $2 ఇవ్వడం జరుగుతుంది. రెండో లెవెల్లో 64 మంది వేసి $0.5 లెక్క $16, మూడో లెవెల్లో 64 మంది వేసి $0.5 లెక్క $32, నాలుగో లెవెల్లో 256 మంది వేసి $0.5 లెక్క $128. ఈ విధంగా మొత్తం మనకు 8 లెవెల్లో కంపెనీ ఫిల్అప్ చేస్తుంది. ఆ యొక్క మొత్తం 8 లెవెల్ అయిపోయే లోపు మన అకౌంట్ లో దాదాపుగా అక్షరాల $40 లక్షల మన కంపెనీలో మన యొక్క అకౌంట్ లో యాడ్ కావాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ఇన్కమ్ 20 కేబీసీ కాయిన్స్ కానీ, తర్వాత రెండో ఇన్కమ్ నెలకు ఒకటి ఎంఎన్సి కాయిన్ కానీ, మూడో ఇన్కమ్ ఎయిర్ డ్రాప్ ఇన్కమ్స్ కానీ, ఈ 3 ఇన్కమ్లు తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ లేవు. కానీ చూడండి ఈ రాయల్టీ 1 ఇన్కమ్ లో మనకు $40 లక్షల సార్. కొద్దిగా అమౌంట్ కాదు కదా సార్. ఇలాంటి అమౌంట్ మనము విత్డ్రా చేసుకోవాలంటే కంపెనీ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అది కూడా చాలా చిన్న కండిషను. మనము ఖచ్చితంగా 4 రెఫరల్ ఇచ్చి 4 జాయిన్ చేయాలి సార్ కంపెనీలో. చేసినప్పుడే మనము ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ అంటే రాయల్టీ 1 ఇన్కమ్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకుంటే లేదు సార్. ఇది ఎప్పుడు జాయిన్ చేసుకుంటామా అనేది మన ఇష్టం సార్. మనం జాయిన్ అయిన వెంబడే మనం కనుక మన కింద 4 జాయిన్ చేయించుకుంటే కనుక వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టే లెవెల్ 1 ఇన్కమ్ లో $2, లెవెల్ 2లో $8, లెవెల్ 3లో $32, లెవెల్ 4లో
$128 ఈ విధంగా వచ్చిన ఇన్కమ్ ను వచ్చినట్టే మనము విత్డ్రా పెట్టుకోవచ్చు ఎనీ టైం అయినా. కాబట్టి మనము జాయిన్ అయితేనే వెంటబడి నలుగురు జాయిన్ చేయించుకుంటే కనుక ఈ అవకాశం ఉంటుంది సార్. ఇవి 4 కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ సార్. తర్వాత 5వ ఇన్కమ్ వచ్చేసి వర్కింగ్ ఇన్కమ్ సార్. మనము నలుగురిని చేర్పియాలని అంటున్నాం కదా, కాబట్టి దీన్ని రెఫరల్ ఇన్కమ్ గా భావించవచ్చు. మనము రెఫరల్ ఇన్కమ్ లో నలుగురిని జాయిన్ చేయించినప్పుడు అది లెవెల్ 1 అవుతుంది. ఈ లెవెల్ 1 కింద మన కింద ప్యారలాల్ గా ఎంతమందిని జాయిన్ చేయించినా కూడా మనకు వాళ్ళ జాయినింగ్ అమౌంట్ లో 10% సార్ ఆన్ ద స్పాట్ లోనే మన అకౌంట్ లో పడిపోతాయి డాలర్స్. మనం $20 పెట్టి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేపిస్తున్నాం కాబట్టి ఒక ఐడికి $2 మాదిరి మనకు ఎంతమందిని చేపిస్తే అన్ని $2 వచ్చేస్తాయి. వెంటనే విత్డ్రా పెట్టుకోవచ్చు, ఎలాంటి కండిషన్స్ కూడా లేవు దీంట్లో. ఇలాగా తర్వాత లెవెల్ 2 వాళ్ళు కనుక ఇంకా ఎవరన్నా రెఫర్ చేసి జాయిన్ చేపిస్తే కనుక దానిపైన మనకు 2% కమిషను, అంటే $0.4. తర్వాత వాళ్ళు కింద మళ్ళా 3వ లెవెల్లో జాయిన్ చేపిస్తే 3%, అంటే 0.3%, అంటే మనకు $0.6. ఈ విధంగా సార్ 10 లెవెల్లు రెఫరల్ ప్రోగ్రామ్ కింద ఇన్కమ్ పెట్టడం జరిగింది. చూడండి, పోయే కొద్దీ ఏ ఎంఎల్ఎం కంపెనీ కానీ ప్రోడక్ట్ కంపెనీస్ కానీ ఏం చేస్తాయంటే మనకు మోర్ దాన్ కమ్యూనిటీ జాయిన్ అవుతుంటారు కాబట్టి ఇన్కమ్ ను తగ్గియడం జరుగుతుంది. కానీ మన కంపెనీ అలా కాకుండా ఏం చేశారు సార్, పర్సంటేజ్ పెంచుకుంటా పోయారు. అంటే 10వ లెవెల్లో మనకు తెలియకుండా ఎవరో ఎక్కడో ఒక ఐడి వేయించినా కూడా మనకు $2 వస్తాయి సార్. ఫస్ట్ లెవెల్లో ఎంత వస్తుందో లాస్ట్ లెవెల్లో కూడా అంత రావడం జరుగుతుంది. చూడండి, మనము ఈ విధంగా కంపెనీ మన కింద ప్యాసివ్ ఇన్కమ్ అంటే రాయల్టీ 1 ఇన్కమ్ కు ఎలాగ ఫార్మాట్రిక్ చేస్తుందో మనం కూడా అలాగ ఫార్మాట్రిక్ కనుక చేసుకుంటూ పోయామంటే 25 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం మన ఇష్టం సార్. ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఫార్మాట్రిక్ అయితే అంత అయితే ఇంకా నలుగురిని కాకుండా 8 మందిని, 10 మందిని, 16 మందిని, 100 మందిని, ఈ విధంగా మనం ఎంత మందిని వేసుకుంటే అంత మంచి ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. చూడండి, మన బెనర్జీ సార్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను 100 మందిని లైన్ గా ఫస్ట్ లెవెల్ చేసుకున్నానని. చూడండి, సార్ గారు ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అలాగనే ఈ ఫస్ట్ లెవెల్లో నేను సార్ తెలియక నలుగురిని వేసుకునే సార్ని ఫస్ట్, తర్వాత నా లైన్ పొడవుగా పోవడం జరిగింది. సో అది వేరే క్వశ్చన్, ఇప్పుడు మళ్ళీ పక్కన వేసుకుంటున్నాను. కానీ చూడండి, రాయల్టీ 2 ఇన్కమ్ పెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళకు ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్ వచ్చింది సార్ ఫస్ట్ లైన్ లో వేసుకునే వాళ్ళకి గెలువన్లో. ఎందుకంటే ఇప్పుడు తర్వాత సార్ ఇది రెఫరల్ ఇన్కమ్ చెప్పాను కదా, తర్వాత వర్కింగ్ ఇన్కమ్ లో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన కింద 20 మెంబర్స్ జాయిన్ అవుతారో కంపెనీ ఏం చేస్తుందంటే ఆర్బీఐ పర్మిషన్ తో కూడినటువంటి డెబిట్ కార్డు, వీసా కార్డు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ వీసా కార్డు ద్వారా 2 బెనిఫిట్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే మన మూనెక్స్ లో మనం సంపాదించుకునే ఐఎన్ఆర్ అమౌంట్ ను ఎనీ ఏటీఎం లో విత్డ్రా చేసుకోవచ్చు. అలాగనే మన దగ్గర ఉన్న డాలర్లను, మన మూనెక్స్ లో ఉన్నటువంటి మన ఐడిలో ఉన్న డాలర్లను ఎక్కడైనా అదర్ కంట్రీస్ పోతే కనుక అక్కడ ఏటీఎం మిషన్స్ ఉంటాయి. మన ఇండియాలో కూడా కొన్ని సిటీలలో వచ్చినాయి సార్. అక్కడ కూడా మనము డైరెక్ట్ ఏటీఎం ద్వారా డాలర్స్ కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ నెంబర్ 7 ఇన్కమ్ ఏంటంటే సార్ ట్రేడింగ్ ఇన్కమ్ సార్. ఎప్పుడైతే మన కింద టీం బిల్డ్ అవుతుందో మన కింద ప్యారలాల్ గా ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి టీము చేసే ట్రేడింగ్ లో ప్రతి దాంట్లో కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు కంపెనీకి గ్యాస్ ఫీజ్ కింద కొద్దిగా అమౌంట్ కట్ అయ్యి కంపెనీకి పోతా ఉంటుంది. అలాంటి గ్యాస్ ఫీజులో కూడా మనకు 10% ఇవ్వడం జరిగిందంటే ఎంత మంచి మనసు కలిగినటువంటి సిఇఓ కింద పనిచేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఇంతవరకు ఉన్న 270 ఎక్స్చేంజ్లలో ఏ ఎక్స్చేంజ్ కూడా ట్రేడింగ్ ఇన్కమ్ ఇవ్వడం లేదు సార్. కానీ మన దాంట్లో ట్రేడింగ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో మనది వరల్డ్ నెంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్ అవ్వడానికి చాలా తక్కువ సమయంలోనే అవుతాం సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అలాగనే లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటూ పోతే సారు మన సిఇఓ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మనకు కంపెనీలో కూడా 0.01 షేర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో అది సార్ వెళ్ళాను. తర్వాత నాన్ వర్కింగ్ కింద కొత్తగా
ఇంకోటి రెండో రాయల్టీ ఇన్కమ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ది 40 లక్షలు తీసుకుంటాము 8 లెవెల్లలో. రెండవ రాయల్టీ ఇన్కమ్ లో ఎవరైతే, దీని కండిషన్ ఏంటంటే సార్, ఎవరైతే ఫస్ట్ లెవెల్ పూర్తయినారో వాళ్ళు $50 పెట్టి మనము అప్పుడు 20 లెవెల్ అది ఎంఎన్సి సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇప్పుడు కేబీసీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం సార్. కేబీసీని తీసుకోవడం జరుగుతుంది. $50 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటానే వెంటనే మన అకౌంట్లో 25 కేబీసీ కాయిన్స్ పడిపోతాయి. ఈ కేబీసీ కాయిన్స్ నెలకు 25 లాగా మనకు 20 నెలలు దాదాపుగా 500 కేబీసీ కాయిన్స్ రావడం జరుగుతుంది. తర్వాత సార్ నెక్స్ట్ మనకు లెవెల్ 1 కింద ఈ ప్యాసివ్ ఇన్కమ్ రాయల్టీ 2లో $12, లెవెల్ 2 కింద $48, లెవెల్ 3 కింద $192. ఈ విధంగా 8 లెవెల్లు కంప్లీట్ చేసి కంపెనీ మనకు 2.5 కోట్లు ఇన్కమ్ మన అకౌంట్లో వేస్తుంది సార్. చూడండి, నాన్ వర్కింగ్ కు 2.5 కోట్లు ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే మనదే సార్. ఏ కంపెనీ కూడా లేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంచి బెనిఫిట్ కూడా పెట్టారు సార్. ఎందుకంటే అందరూ టీమ్ లీడర్స్ అలా ఎన్నో రకరకాల కంపెనీలు చేసి అలసిపోయారు కాబట్టి మన టీమ్ లీడర్ల కోసమే ఈ ఇన్కమ్ పెట్టినట్టుంది. రాయల్టీ ఇన్కమ్ లో మన కింద డౌన్ పర్సన్ తీసుకుంటా ఉంటే ప్రతి లెవెల్ 1లో, లెవెల్ 2లో, లెవెల్ 3లో ఈ విధంగా లెవెల్ 8 తీసుకునే లోపు, వాళ్ళు 2.5 కోట్లు తీసుకునే లోపు మనము 20% అంటే దాదాపుగా 50 లక్షలు మనం కూడా తీసుకుంటాం సార్. చూడండి ఎంత బెనిఫిటో చూడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ కంపెనీ కూడా ఇవ్వనటువంటి ఆదాయము మన మోనెక్స్ మనకు ఇస్తుంది. ఎందుకంటే గమనించండి, ఒకటి మనము ఒక్కసారి టీం బిల్డ్ చేసుకొని ఎంత సంపాదించుకుంటామో సంపాదించుకోండి. ఎందుకంటే 10 లక్షల మంది వరకే ఈ ఎంఎన్సి కాయిన్స్, కేబీసీ కాయిన్స్ వస్తాయి, తర్వాత రావని ఉన్నారు. కాబట్టి ఈ 10 లక్షల మంది అయిపోయేలోపు మనం కనుక మన ఇన్కాన్ని 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల ఎంత సంపాదించుకుంటామో సంపాదించుకున్నంత భాష సార్ గారు చెప్తుంటారు కదా, ఎప్పుడు కుళాయితో మగ్గుతో తీసుకుంటారా లేకుంటే పైప్ లైన్ తీసుకుంటారా, ఆ విధంగా ఎంత సంపాదించుకుంటే ఎవరీ ఇయర్